పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వాడినట్లు వేరే వారు వాడలేరని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. నెల్లూరు నగరం 44వ డివిజన్లో ఆయన శుక్రవారం పర్యటించారు. నెల్లూరు నగరం 44వ డివిజన్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం ముగింపు సభ జగన్నామస్మరణతో మారుమోగిందని, మా కార్యకర్తలు కూడా అన్నిసార్లు జగన్ను తలుచుకోరని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ అన్నారు. అర్ధరాత్రులు పాదయాత్రలు చేస్తే సమస్యలు ఏం తెలుస్తాయన్నారు. రాజమౌళి ప్రభాస్ ను వాడినట్లు, పూరి జగన్నాథ్ మహేష్ ను వాడినట్లు పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు బాగా వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, 3 నెలల తర్వాత వచ్చేది జగన్ ప్రభుత్వమని ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత ఎర్రబుక్కులు ఎందుకు పనికిరావని అన్నారు. సరే మీటింగ్ పెట్టినారు. మీటింగులో జగన్నామస్మరణం, జగన్మోహన్ రెడ్డి గారిని తలిసినన్ని సార్లు నాకు తెలిసి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా అన్ని సార్లు స్మరించరేమో. స్టార్టింగ్ ఎత్తుకుంటే సాయంకాలం రాత్రి మీటింగ్ అయ్యేదాకా మా బాసు పేరుతో మారు మోగించే నామస్మరణం అంటే ఆ భయము, ఆ ఇది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఒకరు క్యాప్షన్ ఇచ్చాను, భలే గమ్మత్తైన క్యాప్షన్. ప్రభాస్ని రాజమౌళి ప్రశాంత్ నీళ్ళు వాడినట్టు, మహేష్ బాబుని పూరి జగన్నాథ్ వాడినట్టు, జూనియర్ ఎన్టీఆర్ని ఇంకెవరో డైరెక్టరు పీల్చి పిప్పి చేసి సార్ వాడినట్టంట. మన పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు వాడినట్టు మాత్రం ఎవరు వాడలేరంట. ఫుల్గా దాంట్లో చెప్తారా దూకుళ్ళ, అరే నేను ఫుల్గా వాడతాను రాని. ఆ విధంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాడినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, గతంలో చేసిన పాదయాత్ర అంట అదేందో ముద్దులతో అంటే ఈయన చేసిన ఈ పప్పు చేసిన పాదయాత్ర అంట ప్రజా సమస్యలు ఏంది. అర్ధరాత్రి 1 గంటకి, అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకి ఏం సమస్యలు ఉంటాయి ప్రజలకి నువ్వు అయిన ముద్రించేదానికి. జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా, అంటే రోడ్డు మీద తిరిగి ప్రజలను రోడ్ల మీద కలిసి ప్రజా సమస్యలు తెచ్చుకొని ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాత్రి 12 గంటలకి 9 గంటలకి 1 గంటకి చేసిన పాదయాత్ర అంట ప్రజల సమస్యల కోసం చేసిన. ఏమేమి మాట్లాడతారు, మీరు కట్టగట్టుకొని వచ్చినా ఇన్ని రకాలుగా చేసినా ఆడ ఒరిగేది ఏమీ లేదు. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్ అన్నని. 3 నెలలు అన్నాం, 3 నెలల తర్వాత ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ మంచిగా ఓట్లు వేసి ముఖ్యమంత్రిని చేసుకుంటారు. మీరేమవుతారు, చీటీ చిరిగి ఇళ్లలో పడుకుంటారు. ఏదైనా అంటే రెడ్ బుక్ మళ్ళీ చెప్తున్నారు, రెడ్ బుక్ని మడిసి ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడ పెట్టుకొని అడుగు.